అనదర్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే లిక్విడిటీ మార్కెట్‌లో మనకు. ఏదైనా స్టాక్ పర్చేస్ చేసినప్పుడు ఈజీగా పర్చేస్ చేయగలుగుతాం. బట్ దాంట్లో మనం ఇంకో కన్సిడరేషన్ చూసుకోవడానికి ఏంటి అంటే వాటి యొక్క సెల్లింగ్ క్వాంటిటీ ఎంతవరకు ఉంది అండ్ మార్కెట్‌లో ఎంత ఈజీగా మనం ఆ యొక్క స్టాక్స్‌ని లిక్విడేట్ చేసుకోగలుగుతాము. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనం లిక్విడేట్ చేసుకోవాలి స్టాక్స్. ఆ లిక్విడేట్ చేసుకోవడానికి మనం ఎంత ఈజీగా చేసుకోగలుగుతున్నాము అండ్ ఎంత మినిమమ్ కాస్టింగ్‌తో మనం చేసుకోగలుగుతున్నాం అనేది పక్కాగా చూసుకోవాలనమాట. అండ్ దీంట్లో వచ్చేసి స్టాక్స్ లిక్విడిటీ అనేది మనం చూసుకోగలిగితే ఏమైతుందంటే మేజర్‌గా మనకొచ్చేసి మార్కెట్ లిక్విడిటీ తెలుస్తది. అండ్ ఇంపాక్ట్ అండ్ ట్రెండింగ్ కాస్ట్ తెలిసిపోతది. రిస్క్ ఆన్ ఫోర్స్డ్ సెల్లింగ్‌లో ఏమున్నది అండ్ డైవర్సిఫికేషన్ అండ్ అసెట్ అలోకేషన్స్‌లో ఇవన్నీ మనకు క్లియర్‌గా అర్థమైపోతాయన్నమాట. లిక్విడిటీ రిస్క్ అనేది మనం బేర్ చేయగలుగుతామా లేదా అనేది మన ఎంట్రీ పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే మనం చూసుకోవాలన్నమాట. ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మనము స్టాక్స్‌ని లిక్విడేట్ చేసుకోవాలి అంటే అది ఎంత ఈజీగా అవుతుంది. అక్కడున్న మన రిస్క్ ఫ్యాక్టర్ ఎంతుందనేది కూడా మనం ముందే కాలిక్యులేట్ చేసుకోవాలి ఎంట్రీ టైమ్‌లోనే.